గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఖేల్ రత్నాలు మనో గుకేష్, హర్మన్ ప్రీత్ ప్రవీణ్లకు కూడా అత్యున్నత క్రీడా పురస్కారం. తెలుగు అమ్మాయిలు దీప్తి జ్యోతిలకు అర్జున. పరిమితులు లేకుండా రైతు భరోసా, భూమి సాగులో ఉంటే ఎన్ని ఎకరాలకైనా వర్తింపు. గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు 14 నుంచి ఆర్థిక సాయం పంపిణీ. 68 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం. రైలు ఎక్కలేం, బస్సు ఛార్జీ భరించలేం, సంక్రాంతికి రైళ్లన్నీ కిటకిట. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి. ప్రభుత్వ ఉత్తర్వులు, ఆమె ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. కొత్త సంవత్సర వేళ వణికిన అమెరికా, పలుచోట్ల హింసాత్మక ఘటనలు. లాస్ వేగాస్లోని ట్రంప్ హోటల్ వద్ద కారులో పేలుడు. మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం, జనవరిలో ఉండే అవకాశాలు తక్కువే. ఇక ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరు కాని బిఎల్ఎన్ రెడ్డి, గడువు కోరిన నిందితుడు అదే బాటలో అరవింద్ కుమార్. చర్లపల్లి టెర్మినల్ 6న ప్రారంభం. ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని, అదే రోజు కశ్మీర్కు రైలు సేవలు ప్రారంభం. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంక్షలు లేని భరోసా, ఎకరాల పరిమితి లేదు, ఐటీ చెల్లింపుదారులకు వర్తింపు. పంటలు వేసిన రైతులకే పథకం 14 నుంచి జమ. బ్రాండ్గా తెలంగాణ, ట్రాఫిక్ నుంచి డ్రగ్స్, గాంజా నియంత్రణ వరకు అన్నింట్లో మన రాష్ట్రం ప్రత్యేకతను చాటాలి. మీ అవినీతి చూస్తే సిగ్గేస్తోంది, ఏసీబీకి పట్టిస్తా, సంగతి చూస్తా. ఎన్నిసార్లు చెప్పినా మారరా, సస్పెండ్ చేస్తే మళ్లీ 4 నెలల్లో చేరొచ్చు అనుకుంటున్నారేమో. అలాంటి ఆటలు సాగనివ్వను. నార్త్ సిటీ మెట్రో మార్గంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల డిజైన్లలో మార్పులు. శామీర్పేట మార్గంలో 12.1 కిలోమీటర్లు, నాగ్పూర్ మార్గంలో దాదాపుగా 4 కిలోమీటర్లు. ఇదేం ఫార్ములా? సంబంధం లేకుండా ఒప్పంద నిబంధనలు పాటించకుండా చెల్లింపులు. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు త్రైపాక్షిక ఒప్పందం. ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి డుమ్మా. కర్రతో చితక్కొట్టి ఆపై ఉరివేసి నడిరోడ్డుపై భర్తను హత్య చేసిన భార్య. సుదీర్ఘకాలం విచారణ, దర్యాప్తు పేరుతో నిందితుల స్వేచ్ఛను అడ్డుకోలేం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. తెలుగు తేజాలకు అర్జున. ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. ఈస్ట్ సిటీపై వహ్ బాంబ్, 20,000 ఇళ్లు చక్రబంధంలోకి, 100 కాలనీలకు ముప్పు. ఆందోళనలో వేల కుటుంబాలు. దరఖాస్తు చేస్తేనే భరోసా, పంట పెట్టుబడి సాయంపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. 6 ఏళ్లుగా లేనిది ఇప్పుడెందుకు? రైతు భరోసాకు దరఖాస్తులు, సర్కారు తీరుపై అనుమానాలు. నేడు బీసీల రణభేరి, ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో బీసీ మహాసభ. సర్వే తప్పనిసరిపై సర్కారు వెనక్కి, భూభారతి బిల్లులో నిబంధనను మార్చే యోచన. సింగరేణిలో సభ్యత్వ వసూళ్లు. విద్యార్థుల మరణాలపై ఎన్సీపీసీఆర్ సీరియస్. ఈనాడు ఏపీ చూద్దాం. జూన్లోగా తల్లికి వందనం, రైతన్నకు భరోసాగా, త్వరలో అన్నదాత సుఖీభవ. ఆ 2 పథకాల తర్వాతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. పాఠశాలలు తెరిచేలోగా మెగా డిఎస్సి పూర్తి చేయాలి. వణికిన అమెరికా, కొత్త సంవత్సర వేళ పలుచోట్ల హింసాత్మక ఘటనలు. లాస్ వేగాస్లోని ట్రంప్ హోటల్ వద్ద కారులో పేలుడు. నా అభిమానులు తెలుగును రక్షించే సైన్యం అవ్వాలి. మాతృభాష రాకుండా ఏ భాషను నేర్చుకోలేరు. పుస్తకాలే నా ధైర్యం, బలం. కుంగిన ప్రతిసారి దారి చూపాయి. బోరుగడ్డును మరికొన్నాళ్లు జైల్లోనే ఉండనీయండి. అసభ్యకర పోస్టు పెట్టడం తప్ప అతనికి వేరే పని లేదా? హైకోర్టు తీవ్ర అసహనం, బెయిల్ పిటిషన్ కొట్టివేత. ఆంధ్రజ్యోతి ఏపీ చూద్దాం. తెలుగు మహోన్నతం, బడుల్లో పిల్లలకు తెలుగు వ్యాకరణం నేర్పించాలి. సాహిత్యంతో మనస్సు, మేధస్సు వికసిస్తుంది. మాతృభాష రక్షణకు పుస్తక ప్రదర్శనలు దోహదం. తల్లికే తొలి వందనం, బడికెళ్లే పిల్లలందరికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. బాబును తిట్టు, అయినా పోస్టు పట్టు. బుడితి రాజశేఖర్ సర్వీసు పొడిగింపుపై విస్మయం. 2014-19లోనూ ఆయనకు చంద్రబాబు ప్రాధాన్యం. అయినా సీఎం నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం. భారీ పెట్టుబడులు సాకారం, పట్టాలెక్కనున్న బీపీసీఎల్, టీసీఎస్ ప్రాజెక్టులు. రామాయపట్నంలో భారీ ఆయిల్ రిఫైనరీ. బెకం మట్టి దందా, ఏలూరు జిల్లాలో అడ్డగోలుగా ఎర్రమట్టి దోపిడీ. లీజు తీసుకుంది ఒకచోట, తవ్వకాలు మరోచోట. విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి, 17,000 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ. ఇక మేనేజ్ చేసే మేనేజర్ పైకి నెట్టి, బియ్యం కేసులో అమాయకుణ్ణి బలి చేసే వ్యూహం. చేసిన తప్పును గోడౌన్ మేనేజర్పై నెట్టేసే ప్రయత్నం. దాడుల వెనుక ఐఎస్, అమెరికా న్యూ ఆర్లిన్స్ ఘటన నిందితుడు. జబ్బార్ కార్లో ఇస్లామిక్ స్టేట్ జెండా. నిర్ధారించిన అధ్యక్షుడు జో బైడెన్, ఎఫ్బీఐ. సాక్షి చివరిగా చూద్దాం. సూపర్ 6కు ఎగనామం, హామీలన్నింటికీ చంద్రబాబు మంగళం. కొత్త సంవత్సరంలోనూ రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులకు మొండి చెయ్యి.
రెవెన్యూ నిబంధనలపై మంత్రుల కమిటీ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టంలో సవరణలు. మీకెందుకు అంత ఆసక్తి, ఆతృత? క్యావియట్ వేయాల్సినంత కేసా ఇది? ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదంలో మీకెందుకంత ఉత్సాహం? ఫిర్యాదుదారు కాకుండా మీరు క్యావియట్ వేయడం ఆసక్తికరం. పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన గౌతమ్ రెడ్డి. సిలికా దున్నేద్దామిక. 100 కోట్ల విలువైన సిలికా శాండ్పై ముఖ్య నేత దృష్టి. చేతగాని నా లారా ఇంతకన్నా ఏం చేశారా? బీజేపీ నేతలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఫైర్. కంప్యూటర్ కమాండర్ సిద్ధాంత పిన్న వయసులోనే ప్రపంచం మెచ్చిన అద్భుత మేధావి. భోపాల్లో విష వ్యర్థాల తొలగింపు. నాడు సురక్ష, నేడు శిక్ష. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పట్ల కనికరం చూపని కూటమి ప్రభుత్వం. అమెరికాలోనూ ఛాయ్, సమోసా. భారతీయులకు సరికొత్త అతిథి మర్యాదలు. ప్రస్తుతం మందకొడికి అమెరికా పర్యాటక పరిశ్రమ. కోవిడ్ మునుపటి స్థాయికి చేరుకునేందుకు అష్టకష్టాలు. ఇక పాయింట్ తెలంగాణ చూద్దాం. రైతు భరోసా స్కీమ్ టు బిగిన్ ఫ్రమ్ సంక్రాంతి. అప్లికేషన్స్ ఓపెన్ ఫ్రమ్ January 5th to 7th. Satellite mapping to identify eligible lands. Scheme estimated to cost 6,000 crores. A Telugu man pride of Grenada, a Caribbean country. Arjuna Award for Telugu athletes Erraji Jyoti and Jeevanji Deepthi. And BLN Reddy seeks extension for Formula E race investigation. Protest erupt at CMR Engineering College over girls' hostel video scandal. Hydra Chief Defence Engineers Eve demolition amid criticism. ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు మణి కోటేశ్వరరావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నిన్న చూసాము, నిన్న ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరు కాలేదు. సేమ్ అదే పంతాలో అరవింద్ కూడా అదే చెప్పాడు, నాకు ఇప్పుడు కుదరదు, ఇంకొంత టైం కావాలి, ఈరోజు వస్తాను అని చెప్పి. సో చివరిగా 7th కేటీఆర్ విచారణ ఎదుర్కొనున్నారు, ఈడీ విచారణ. సో కేటీఆర్ కూడా అదే మాట్లాడారు, నాకు కూడా కొంత టైం కావాలి, వాళ్ళ న్యాయవాదులు కూడా అదే చెప్పారు. ఏంటి సార్ అసలు ఈ విచారణ ఈ విధంగా జరిగితే ఎలా, ఏంటి? కేటీఆర్ దాని మీద దాఖలైనటువంటి కేసును రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ మీద ఇంకా అంతిమ నిర్ణయం వెలువడలేదు. అది దాన్ని కొట్టేస్తున్నా లేకపోతే కేసుని ముందుకు కొనసాగించవచ్చు అని చెప్పేసి చెప్తుందా అనేది హైకోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నాకు అర్థమైన మేరకు హైకోర్టు ఆ కేసును కొట్టేసేటువంటి అవకాశాలు చాలా పరిమితం. అయితే ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది మనం ఊహించి చెప్పలేము. బహుశా ఆ నిర్ణయం వచ్చేంత వరకు ఆ కేసులో నిందితులుగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కానివ్వండి లేదా అరవింద్ కుమార్ కానివ్వండి దానికోసం వేచి చూస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అంటే ఇప్పుడు అది కేసు కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ రిజర్వ్ లో ఉంది కాబట్టి ఈడీ విచారణ ఎదుర్కోవడం కూడా చాలా లేట్ గా చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఆ తీర్పు వచ్చిన తర్వాతే దీని గురించి ఆలోచిద్దామని అనుకుంటున్నారా? డెఫినెట్ గా, ఎందుకంటే ఈడీకి విచారణ ముందు హాజరై ఏం చెప్పాలన్నా ఏమిటన్నా గానీ ఈ హైకోర్టులో ఉన్నటువంటి ఈ పిటిషన్ కి దానికి సంబంధం ఉంది. ఎందుకంటే ఒకటే కేసు కనుక ఒకవేళ హైకోర్టు క్వాష్ చేసింది అనుకోండి, అప్పుడు ఈడీ ముందు కూడా అదే చెప్తారు, హైకోర్టు క్వాష్ చేసింది, ఇందులో ఏమి లేవు అని చెప్పేసి తమ చర్యలను వాళ్ళు సమర్థించుకోవడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇది ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మరి కొద్ది రోజులు మాత్రమే దానికి అవకాశం ఉంటుంది తప్ప దీర్ఘకాలం కొనసాగేటువంటి పరిస్థితి లేదు అనేది మనం చెప్పుకోవచ్చు. అందుకని ఈడీ ఏదైనా లేదా ఇతర విచారణలైనా కానివ్వండి, తర్వాత ఏం జరుగుతుంది, ఏం చెప్తారు, ఏం నిర్ధారిస్తారు అనేది మనం చూడాలి. అయితే సార్ ఇక్కడ నగదు చెల్లింపులపైన కూడా క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలి అని అంటున్నారు. అంటే అప్పుడు క్యాబినెట్ నుంచి ఆమోదం తీసుకోలేదు, ఆయనే పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనే సైన్ చేశారు, హెచ్ఎండిఏ ఆ నిధులు చెల్లించింది అని అంటున్నారు. అసలు హెచ్ఎండిఏకు ఆ నిధులు చెల్లించే రైట్స్ అనేవి ఉంటాయా అప్పుడు ఆ విదేశీ కరెన్సీలో అనేది? అదే కదా ఇప్పుడు వివాదం. ఇప్పుడు ఏదైనా విదేశీ కరెన్సీలో చెల్లించాల్సి వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంకు అనుమతి తీసుకోవాలనేటువంటిది ఒక ఫండమెంటల్ రూల్. అందున ప్రభుత్వ శాఖలు లేదా ప్రభుత్వ సంస్థలు చేసేటువంటివి ఆ విధమైనటువంటి అనుమతి తీసుకోలేదు. రెండవది,
నిర్ణీతమైనటువంటి అమౌంట్ కు మించితే లావాదేవీల్లో దానికి సంబంధించి కేబినెట్ అనుమతి తీసుకోవాలి అనేటువంటిది కూడా జనం పెట్టినవి కాదు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పెట్టుకున్నటువంటి నిబంధనలు అవి. ఆ నిబంధనలు అన్నింటినీ కూడా ఉల్లంఘించారు. అసలు కేబినెట్ వెళ్ళలేదు, లేదా ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. అసలు ప్రభుత్వం ముందుగానే తనకు సంబంధం లేనటువంటి వాటి వ్యవహారంలో డబ్బు చెల్లించిందని కదా ఈ 55 కోట్లు అంటే పెనాల్టీతో మొత్తం. అందువల్ల ఇవన్నీ కూడా దీని వెనకాల ఉన్నటువంటి ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి వార్తలు లేదా వెలువడుతున్నటువంటి విశ్లేషణలు వీటిని చూసినప్పుడు ఒక బోగస్ కంపెనీని ముందుగానే సృష్టించి ఆ సృష్టించినటువంటి కంపెనీ తర్వాత వెనుకపోతున్నట్టు నాటకం ఆడి ఆ బాధ్యతని హెచ్ఎండిఏ పేరుతోటి వేశారనేటువంటిది వస్తా ఉంది. అందువల్ల వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి కుట్రకోణం ఏంటి అనేటువంటిది ఒకటైతే, ఈ చెల్లించినటువంటి నిధులు వేరే మార్గాల్లో దీని వెనకాల ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, పెద్దలు అంటే ఇప్పుడు కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళకి వేరే రూపంలో ఏమైనా నిధులు పుట్టాయా అనేటువంటి దాన్ని కూడా తేల్చాల్సి ఉంది. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేయడం లేదా అనుమతులు లేకుండా చెల్లింపులు చేయడం ఇటువంటి ఇది ప్రొసీజరల్ కి సంబంధించినటువంటి ఒక వ్యవహారం అయితే, ఒక తప్పిదం అయితే, ఈ చెల్లించినటువంటి దాని వెనకాల అంటే విదేశీ కంపెనీలతోటి ఈ విధమైనటువంటి లావాదేవీలకి తానే ప్రోత్సహించాను, తానే ఆదేశించానని చెప్పేసి కేటీఆర్ స్వయంగా చెప్పారు కనుక మేము చెల్లించామని చెప్పేసి అరవింద్ కుమార్ కూడా ప్రకటించారు కనుక దీని వెనకాల ఏదైనా అవినీతి అక్రమాలు లేదా డబ్బు చేతులు మారిందా అనేటువంటిది కూడా దీన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఈడీ తేలుస్తుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే దర్యాప్తు చేస్తుందా ఏమిటి అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం. అందువలన దీనిలో ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది వచ్చే వారంలో మనకు ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాత న్యాయపరమైనటువంటి ప్రక్రియ లేదా దర్యాప్తులు ఎంతకాలం సాగుతాయి, చివరికి ఎలుకొని తవ్వి కొండను తవ్వి ఎలుకొని పెట్టినట్టుగా అవుతుందా లేకపోతే ఏమవుతుంది అనేటువంటిది మనం చూడాలి. మరొక అంశం చూద్దాం. ఏపీకి సంబంధించి బాబును తిట్టు అయినా పోస్టు పట్టు అంటున్నారు. బుడితి రాజశేఖర్ సర్వీసు పొడిగింపుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2014-19లో కూడా ఆయనకు చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ఒకసారి రిటైర్ అయిన తర్వాత రీఅపాయింట్మెంట్ అనేది మళ్ళీ జరుగుతుందా? అది ఎవరి విషయంలో ఎక్కువసార్లు జరుగుతుంది అంటారు? అంటే క్విడ్ ప్రో క్వో అంటే నీకిది నాకది అనేటువంటి లావాదేవీలు ఉన్నప్పుడు సహజంగానే అధికారంలో ఉన్నటువంటి పార్టీల నేతలు అదేవిధంగా వాళ్లతో అంటగాకేటువంటి అధికారుల మధ్య అలాంటి సంబంధాలు అంటే అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు అధికారులకి పరస్పరం సహకరించుకొని లబ్ధి పొందేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి మినహాయింపులు లేదా పొడిగింపులు ఇవన్నీ కూడా ఉంటాయనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అందువలన ఇప్పుడు ఆ రాజశేఖర్ అనేటువంటి అధికారి మీద వ్యక్తిగతంగా మీకు నాకు ఏమీ గ్రివెన్సెస్ ఏమీ లేవు. ఎందుకంటే ఆయన పనితీరును పరిశీలించింది గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు, అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ విషయం ఏంటంటే బహిరంగంగా చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి లేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి వ్యక్తిని తిరిగి మళ్ళా ఎందుకు అంటే 2014-19లోనే ఆయనకి అడ్డదారిలో అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి విచక్షణాధికారాన్ని ఉపయోగించుకొని అడ్డదారిలో ప్రమోషన్ ఇచ్చారనేటువంటిది ఒక అంశం అయితే, రిటైర్ అయిన తర్వాత తిరిగి మళ్ళా ఆయన నియమించడం అనేటువంటిది మరొక అంశం. అందువలన ఇవాళ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు తీరుతెన్నులను కనుక చూసేట్లయితే గతంలో ఏ విధంగా వ్యవహరించారు ఏమిటి అనేటువంటి దాన్ని పక్కన పెట్టి తమకు అనుకూలంగా లేదా తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడినా లేకపోతే మరొకటి పాల్పడినా అటువంటి వాళ్ళకి అందలం ఎక్కిస్తున్నారు అనేటువంటిది ఈ తాజా ఉదంతం కూడా మనకి స్పష్టం చేస్తాం.
సార్ కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే ఇబ్బందులు పెట్టారో కొంతమంది పోలీస్ అధికారులను కానీ ఐఏఎస్లని ట్రాన్స్ఫర్ చేశారో లేకపోతే సస్పెండ్ చేశారో ఇలాంటి కొన్ని విషయాలు జరిగాయి. బట్ ఈ రాజశేఖర్ విషయంలో మాత్రం ఎందుకు ఇలా జరిగింది అనుకోవచ్చు? ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏమిటో, రాజశేఖర్ అధికారిగా ఉన్నప్పుడు లేదా ఈ తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ ఈ 3 పార్టీల కూటమికి చెందినటువంటి నాయకుల యొక్క అవినీతి భాగవతాలు కానీ అక్రమాలు కానీ లేదా వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కానీ లేదా ఇతర కీలకమైనటువంటి సమాచారం అతని దగ్గర ఉన్నదేమో మనం చెప్పలేం కదా. అసలు ఏమీ లేకుండా కొత్తగా సమర్థులైనటువంటి అధికారులు లేకపోయారా, లేకపోతే ప్రమోషన్లు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు లేకపోయారా? అందుకని ఆ విధమైనటువంటి సర్వీస్ పొడిగింపు అనేటువంటిది అది అవాంఛనీయమయం. మామూలుగా సాధారణంగానే ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకు అంటే అసాధారణమైనటువంటి ప్రతిభ కనపరిచారు అనుకుంటే వాళ్ళని సలహాదారుల రూపంలోనూ లేదా మరొక రూపంలోనూ ఉపయోగించుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. కానీ సర్వీస్ పొడిగించడం అనేటువంటిది నిజానికి అది అవాంఛనీయమైనటువంటి పరిణామం. దానివల్ల ప్రమోషన్ ని ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఆ వరుసలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. అందువల్ల ఎందుకు ఈ విధమైనటువంటి చేస్తున్నారు అనేటువంటిది ఒకటైతే, ఇటీవలనే అదే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మరొక ఉదంతాన్ని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. ఎందుకు అంటే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అధిక ధరలకు కోట్ చేసినటువంటి కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేటువంటి కంపెనీ మీద తెలుగుదేశం పార్టీ పెద్దలు తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఆ కంపెనీకి అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి లావాదేవీల గురించి అప్పుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు వీళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత మరొక 5,000 ట్రాన్స్ఫార్మర్లని అదే కంపెనీకి విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారి రిపీట్ ఆర్డర్ పేరుతోటి, అంటే ఎలాంటి టెండర్లు ఏమీ లేకుండా గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ల కొనసాగింపుగానే మరొక 5,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు ఆదేశాలు జారీ చేశాడు అనేటువంటి వార్తలు వచ్చింది, తెలిసిందే. ఇది చూసిన తర్వాత ఎందుకు ఈ విధంగా అంటే, గతంలో మనం చూసాం సెకీ ఒప్పందాల సందర్భంగా అసలు నాతో సంప్రదించలేదు, నాకు చెప్పలేదు అని చెప్పేసి అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరిన తర్వాత ఆయన ప్రకటించాడు. ఇప్పుడు మరి ఒక తామే ఆరోపణలు చేశారు, తామే మంత్రులుగా ఉన్నటువంటి స్థితిలో మరి విద్యుత్ శాఖ మంత్రి ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు దొంగతున్నారో ఒక ఉన్నతాధికారి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే అనేటువంటిది ఒక ప్రశ్న. రెండోది, అన్నింటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ తెలుగుదేశం పార్టీకి దాదాపు 40 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ల రూపంలో నిధులు చెల్లించింది. మరి ఎందుకు చెల్లించింది అని చూసినప్పుడు, ఏ వాణిజ్య సంస్థ అయినా ఏ పారిశ్రామిక సంస్థ అయినా వాళ్ళ లాభాలు వాళ్ళ ప్రయోజనాలు ముఖ్యం కనుక ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళకి నిధులు ఇవ్వటం, ప్రతిపక్షంలో ఉన్నా కూడా నిధులు ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ మనకు పసమెరుపు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా అంత పెద్ద మొత్తం ఎలక్ట్రికల్ బాండ్స్ పేరుతోటి అదే కంపెనీ నిధులు ఇచ్చింది. అవన్నీ సాక్ష్యాధారాలతోటి బయటకు వచ్చాయి సోషల్ మీడియాలోనూ లేదా ఇతర, ఎందుకంటే వెబ్సైట్ లో వివరాలన్నీ పెట్టింది కనుక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు. మరి అటువంటి పార్టీ అదే కంపెనీ దగ్గర అంత నిధులు తీసుకున్న తర్వాత అసలు ఏమీ తెలియకుండా ముఖ్యమంత్రికో లేకపోతే సంబంధిత శాఖ మంత్రికో లేకపోతే ఎవరికో ఏమీ తెలియకుండా అదే కంపెనీకి మళ్ళా ఆర్డర్ ఇస్తారు అంటే జనం చెవుల్లో పూలు పెట్టుకోలేరు అనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకనే ఈ అధికారి వ్యవహారమైనా లేదా షిరిడి సాయి వ్యవహారమైనా లేకపోతే ఇప్పుడు సెకీ ఒప్పందం గురించి ఇదే చంద్రబాబు నాయుడు గారు 70,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది రాష్ట్ర ప్రజల మీద అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇప్పుడు ఏం చెప్తున్నారు, వివరాలు కావాలి, ఎలాంటి నివేదిక లేదు, ఇలాంటి సన్నాయి నొప్పుతూ కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. అంటే దాన్ని కొనసాగించడానికే నిర్ణయిస్తున్నారు. అదే విధంగా విద్యుత్ మీటర్లకు కూడా గతంలో పగలగొట్టిందని చెప్పినటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్లే పెడుతున్నారు. అందుకని ఇదేమి నాకైతే ఆశ్చర్యం కలిగించలేదు. ఇలాంటి ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళు లేదా అవినీతి పరులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి కూడా పెద్దపీట వేసే పరిస్థితి
కనిపిస్తా ఉంది అనేటువంటిది. అది ఆ మూడు పార్టీల కార్యకర్తలు తేల్చుకోవాల్సినటువంటి అంశం. జనం కూడా దీన్ని ప్రశ్నించాలనేది నా అభిప్రాయం. ఎగ్జాక్ట్. మరొక అంశం చూద్దాం సార్. మొన్న జరిగిన అమెరికా దాడుల వెనుక ఐఎస్ హస్తం ఉంది అని అంటున్నారు. అయితే ఈ ఉగ్ర దాడులు అనేవి అదును చూసి ఈ టైంలోనే ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటారు? ఉగ్రవాదులు దాడులు చేయడానికి అదును అనేటువంటిది ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులే కారణం అనేది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఉగ్రవాదులకి దాడులు చేయడానికి ఒక నిర్ణీతమైనటువంటి సమయం లేకపోతే సీజన్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు ఏదైనా అకేషన్ జరిగినప్పుడు చాలా మంది బిజీ ఉంటారు కాబట్టి ఆ టైంలో ఎవరు ఏమో పట్టించుకోరు అనుకొని, అంటే ఆ టైంలో అయితే మనం దాడి చేస్తే కరెక్ట్ గా సింక్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది అనుకుంటారు కదా సార్? అట్లా కూడా లేదు. ఎందుకంటే అమెరికాలో ఉగ్రవాద దాడులు ఏదో నిన్న కొత్తగా జరిగినాయి అన్నట్టు కొంతమంది మీడియాలో చిత్రిస్తున్నారు. అది వాస్తవం కాదు. అమెరికాలో ఉగ్రవాద దాడులు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయితే మిగతా దేశాల్లో జరుగుతున్నటువంటి వాటికి అక్కడ జరుగుతున్నటువంటి వాటికి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం రాదు. ఉదాహరణకి 2001లో 9/11 ఇన్సిడెంట్స్ అని చెప్పేసి ఫేమస్. అంటే 2001 సెప్టెంబర్ 11వ తారీఖున అమెరికా న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ని విమానాలతో కూల్చివేసినటువంటి ఉగ్రవాద చర్య మన అందరికి ప్రపంచం ఇంకా మర్చిపోలేదు. ఆ ఉదంతంలో దాదాపు 3,000 మంది మరణించారు. మరి దాంతో పోల్చుకుంటే నిన్న జరిగినటువంటి ఉదంతాలు అనేటువంటివి చిన్నవే. 15 మంది చనిపోయినా దాన్ని మనం తక్కువగా చూడటం అని కాదు. ఎందుకంటే అమెరికాలో ఇట్లాంటి ఉదంతాలు గతంలో కూడా జరిగాయి. 9/11 కాకుండా ఇంకా అనేక సందర్భాల్లో కూడా జరిగాయి. ఎందుకు జరుగుతున్నాయి ఏమిటి అనేటువంటిది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు ఈ దాడి జరిపినటువంటి వ్యక్తి ఐఎస్ సంబంధించినటువంటి లేకపోతే దానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. అతన్ని వెంటనే పోలీసులు కాల్ చేశారు. అందుకని అతనికి సంబంధించి అతను చెప్పేటువంటిది ఏమి ఇంకా మనకేమి ప్రపంచానికి కానీ దర్యాప్తు సంస్థలకు కానీ దొరకదు. ఇక అమెరికా ఏ కాదు చెప్తే దాన్ని మనం నమ్మాలి. అది వాస్తవం అయి ఉండొచ్చు, అవాస్తవం అయి ఉండొచ్చు. ఇంకోటి మనం చూసాం, ఇప్పుడు నక్సలైట్లని ఎన్కౌంటర్ చేసినప్పుడు పోలీసులు చెప్పేటువంటి కట్కది ఏమిటి? అక్కడ దుస్తులు దొరికాయి, విప్లవ సాహిత్యం, ఎర్రట్ట పుస్తకాలు దొరికాయి అని చెప్పేసి ఒక స్టాండర్డ్. ఇవన్నీ కూడా మనం చూసాం. అదేవిధంగా ఆ ట్రక్ లో ఆల్ ఖైదా పతాకం దొరికిందని, ఇట్లాంటివన్నీ కూడా ఐఎస్ పతాకం దొరికిందని ఇవన్నీ చెప్తున్నాం. నిజం కూడా కావచ్చు, మనం ఏం చెప్పక్కర్లేదు. అందుకని ఎందుకు జరుగుతున్నది అంటే డెఫినెట్ గా ఇలాంటి శక్తులన్నింటినీ ప్రపంచంలో పశ్చిమాసియాలో గాని ప్రపంచంలో ఇతర దేశాల్లో గాని ఐఎస్, ఆల్ ఖైదా ఇలాంటి అవాంఛనీయమైనటువంటి శక్తులన్నింటినీ పెంచి పోషించింది అమెరికా. ఆ ఒకసారి పెంచి పోషించిన తర్వాత జనం మీదకి వదిలిన తర్వాత ఆ శక్తులు అమెరికా అదుపులో ఉండవు, ఎవరి అదుపులోనూ ఉండవు. అందుకని అవసరమైనప్పుడు వాళ్లే తిరిగి దాడి చేస్తారు. మనకి అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ సృష్టించింది ఎవరు? అమెరికా. అదే అమెరికా చివరికి ఆ తాలిబాన్ల కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకొని అరే బాబు మమ్మల్ని ప్రాణాలతోటి మీరు వదిలేయండి, మేము పారిపోతాం అని చెప్పేసి అమెరికా వాళ్ళు ఒప్పందం చేసుకొని పారిపోవడం చూసాం కదా మనం. అందువల్ల ఒకసారి పామును పాలు పోసి పెంచితే ఆ పాముకి పాలు పోసారా లేకపోతే నీళ్లు పోసారా అనే దాంతో నిమిత్తం ఉండదు. దాని లక్షణం ఏంటంటే కాటు వేయడం. తనకి ప్రమాదం అనుకున్నప్పుడు ఆ కాటు వేస్తుంది. అదేవిధంగా ఉగ్రవాదులు కానీ ఉగ్రవాద సంస్థలు కానీ అనేటువంటిది మనం గమనించాలి. అటువంటి గుణపాఠం అమెరికా తీసుకోకపోగా అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదుల్ని ఇంకా ప్రోత్సహిస్తా ఉంది. అందువల్ల అటువంటి ఉగ్రవాదులకి అదే బలయ్యేటువంటి పరిస్థితి కూడా ఉన్నది అనేటువంటిది తాజాగా జరిగినటువంటి ఉదంతాలు అనేది మనం